Okay, so yesterday class low, so cephalochordates characters, chordata characters, always urochordata characters, so head main structure. So these structures of the you will discuss about the last classes. So next yesterday cyclostomata general characters. What about differentiation between the petromyxin and myxin is explained there briefly. So today class లో సో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫిషెస్, సో ఫిషెస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫిషెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వాటర్లో ఉన్నటువంటి అనిమల్స్ వచ్చి ఫిషెస్. సో ఫస్ట్ కార్డేటా అనిమల్స్ వచ్చి ఫిషెస్ అనమాట. సో ఫస్ట్ టైం ఈ యొక్క కార్డేటా అనిమల్స్ అంటే ఏంటి, నర్వ్ కార్డ్ని నోటోకార్డ్స్ని, సో దీన్ని నోటోకార్డ్ ఉన్నటువంటి అనిమల్స్ని, సో ఫస్ట్ మనం కార్డేటా అనిమల్స్ ఏవి అంటే సో ఫిషెస్ అనమాట. సో ఫిషెస్ ఆర్ ఫస్ట్ ఎవాల్వేటెడ్ ఇన్ ద సైలూరియన్ పీరియడ్. సైలూరియన్ పీరియడ్స్లో ప్యాలియోజోయిక్ ఎరాస్లో సో ఫస్ట్ ఇవి ఎవాల్వేట్ అయినట్టు ఫిషెస్ అనేది కనిపించాయి. సో ఆఫ్టర్ దట్ ఫిషెస్ యొక్క ఏజ్ ఆఫ్ ది ఫిషెస్ చూసుకుంటే మనకు డివోనియన్ పీరియడ్. సో డివోనియన్ పీరియడ్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ అనేవి మనకి ఎక్కువగా ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఫిష్ యొక్క స్వర్ణ యుగము అంటారు కదా, సో గోల్డెన్ ఏజ్ ఆఫ్ ది పీరియడ్ అంటే సో డివోనియన్ పీరియడ్ అనమాట. సో ఫిషెస్ ఆర్ ది ఫస్ట్ జాస్ వర్టబ్రేట్స్. సో సైక్లోస్టోమాటాస్లోను, సో అలాగే యూరోకార్డర్స్లో, సెఫ్లోకార్డర్స్లో మనకి జాస్ అనేటి కనిపించవు. సో ఓకే, సో ఫస్ట్ ఫిషెస్ అనేటి నోటోకార్డ్స్ని మనం ఐడెంటిఫై చేసినటువంటి అనిమల్స్లో మెయిన్ ఏంటంటే సో ఫిషెస్ అనమాట. సో జాస్ అనేటి పర్టికులర్గా ఉన్నటువంటి వర్టబ్రేట్స్ ఏవంటే ఫిషెస్. సో రిమైనింగ్ ఆఫ్ ది యూరోకార్డేటా అండ్ సెఫ్లోకార్డేట్స్, ఓకేనా. సో దట్ ఈస్ ద ఫిషెస్ ఫస్ట్ జాస్ వర్టబ్రేట్స్ అనమాట. సో లైవ్ ఇన్ వాటర్. సో రిమైనింగ్ అంటే సెఫ్లోకార్డేట్స్ కానీ, యూరోకార్డేట్స్ కానీ, సైక్లోస్టోమర్స్లో కానీ సో జాస్ అనేవి అబ్సెంట్లో ఉంటాయన్నమాట. సో దే లైవ్ ఇన్ వాటర్ ఇన్ ద ఫిషెస్. సో ఆల్ ఫిషెస్ ఈజ్ లైవ్ ఇన్ ద వాటర్. సో వాటర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో దెర్ ఆర్ ద కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. సో ఈ ఫిషెస్ అంతా ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అనమాట. సో ఫస్ట్ మనం క్యారెక్టర్స్ చూసుకుంటే, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫిషెస్ చూసుకుంటే, సో ఫిషెస్ ఆర్ అక్వాటిక్ కోల్డ్ బ్లడెడ్ వర్టబ్రేట్స్. సో ఫిషెస్ అంతా అక్వాటిక్ లైవ్లో ఉంటాయి. సో కోల్డ్ బ్లడెడ్ వర్టబ్రేట్స్. సో కోల్డ్ బ్లడెడ్ వర్టబ్రేట్స్ మీన్స్ సో ద టెంపరేచర్ ఈజ్ ద ఈక్వల్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచరు, సరౌండింగ్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది ఈక్వల్గా ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద కోల్డ్ బ్లడెడ్ వర్టబ్రేట్స్ అనమాట. ఓకే, సో కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అని చెప్పి మనం చెప్తాం. సో దేర్ బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, ట్రంక్ అండ్ టైల్. సో బాడీ అనేది డివిజన్ ఆఫ్ ది హెడ్, ట్రంక్ అండ్ టైల్. సో హెడ్, ట్రంక్ అండ్ టైల్ త్రీ పార్ట్స్గా డివిజబుల్ అయి ఉన్నటువంటి ఫిష్ పార్ట్స్ కనిపిస్తాయి. సో నెక్ ఈజ్ ఆబ్సెంట్లో ఉంటుంది. సో నెక్ అనేది ఆబ్సెంట్లో కనిపిస్తుంది. సో ఇట్ హ్యాస్ ఎ స్పిండిల్ షేప్డ్ బాడీ. సో ఇట్ ఈస్ ఏ స్పిండిల్ షేప్డ్ బాడీ. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ స్విమ్మింగ్. సో స్పిండిల్ షేప్ బాడీ ఉండడం వల్ల మనకి ఏంటంటే సో దట్స్ కా ఫ్రీ స్విమ్మింగ్ ఆఫ్ ఇన్ ద వాటర్లో ఫ్రీ స్విమ్ చేయడం, లాంగ్ డ్రైవ్ చేసుకోవడానికి సో ఈ సచ్ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ద బాడీ ఈజ్ కవర్డ్ బై స్కేల్స్. ద బాడీ ఈజ్ అనేది కవర్డ్ బై ఏ స్కేల్స్. బాడీ అనేది కవర్ చేస్తూ స్కేల్స్ అనేవి ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ఫిషెస్ యూ విల్ సీ ద scales means one type of the placoid scales and cycloid scales, ctenoid scales and canoid scales. So these such type of different scales in covered with the body of the fish. So fish paina so different scales అనేటి మనకి కనిపిస్తాయి. సో ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్ ఈజ్ బై గిల్స్. సో వాటర్లో ఉన్నాయి కాబట్టి అనిమల్స్ అంతా మోస్ట్ ఆఫ్ ది ఆల్ అనిమల్స్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ది respiratory organs in gills only. So gills are the extension of the pharynx. So ఈ gills అనేటివి pharynx దగ్గర ఎక్స్టెన్షన్లో కనిపిస్తాయి. సో ఇన్ ద ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్ ద గిల్స్ విల్ ఓపెన్ సపరేట్. ఎలాస్మోబ్రాంక్ చేపల్లో అయితే ఎలాస్మోబ్రాంక్ మీన్స్ కోలోడాన్ ఫిషెస్ అనమాట. సో ఈ కోలోడాన్ ఫిషెస్లో ఏంటంటే ద గిల్స్ విల్ ఓపెన్ సపరేట్లీ. సో గిల్స్ అనేది సపరేట్గా ఓపెన్ అయి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్లో మనకి ఏంటంటే ప్యారెంట్స్తో ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ బోనీ ఫిషెస్
The gill slits are covered by operculum. Bony fishes and like that Exocetus, Labiorohita, Katla. These are the bony fishes. So this such type of bony fishes gill slits is covered by the operculum. సో ఓపరికులంతో కవర్ చేసి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్లో మాత్రం గిల్స్ అనేవి ప్యాంక్స్తో అటాచ్ అయి ఉంటాయి. సో ఇన్ సచ్ ఆఫ్ ది ఎలాస్మోబ్రాంక్ ఫిషెస్లో మాత్రం సో ద గిల్స్ విల్ ఓపెన్ టు సపరేట్గా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఓకే, సో నెక్స్ట్ ఆన్ ద హెడ్ పార్ట్లో చూసుకుంటే ఏ పెయిర్ ఆఫ్ నాజిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఏ పెయిర్ ఆఫ్ నాజిల్స్ ఆర్ ప్రెజెంట్, ఇంటర్నల్ నాజిల్స్ ఆర్ అబ్సెంట్. సో ఏ పెయిర్ ఆఫ్ నాజిల్స్ అంటే ఎక్స్టర్నల్ నాజిల్స్ మనకు కనిపిస్తుంటాయి, బట్ ఇంటర్నల్ నాజిల్స్ ఈజ్ అబ్సెంట్. ఇన్ డిప్నాయిడ్ ఫిషెస్లో అయితే ఇంటర్నల్ నాజిల్స్ ఆర్ ప్రెజెంట్. సో ఆల్ డిప్నాయిడ్ ఫిషెస్ గురించి మనం ఈ క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో డిప్నాయిడ్ ఫిషెస్ సమ్ వాట్ డిఫరెంట్ ఆఫ్ ది రిమైనింగ్ ఫిషెస్. రిమైనింగ్ ఫిషెస్కి డిప్నాయిడ్ ఫిషెస్కి చాలా చేంజెస్ ఉంటాయి. సో ఆ ఫిషెస్లో ఏంటంటే హెడ్ పార్ట్లో ఉన్నటువంటి వన్ పెయిర్ ఆఫ్ నాజిల్స్ ఉంటాయి, ఇంటర్నల్ నాజిల్స్ ఈజ్ ఆబ్సెంట్లో ఉంటాయి, బట్ డిప్నాయిడ్ ఫిషెస్లో మాత్రం నాజిల్స్ అనేవి ప్రెజెంట్లో ఉంటాయి. సో ఆన్ ద హెడ్ పార్ట్లోనే వన్ పెయిర్ ఆఫ్ ద ఐస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది హెడ్ పార్ట్. సో బాడీలో ఐస్ అనేది ప్రెజెంట్ అయింది. అండ్ ద లాటరల్ సైడ్ ఆఫ్ ది బాడీ లాటరల్ లైన్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ప్రెజెంట్. సో బాడీలో ఏంటంటే లాటరల్ లైన్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో దీస్ ఆర్ వర్క్డ్ ఇన్ ది సెన్స్ ఆర్గన్స్గా వర్క్ చేస్తుంది అనమాట. సో దే డిటెక్ట్ ద ప్రెజర్ చేంజెస్ ఆఫ్ వాటర్. సో దే డిటెక్ట్ ద ప్రెజర్ చేంజెస్ ఆఫ్ వాటర్. సో వాటర్లో ప్రెజర్ అనేది కొంచెం లెస్ చేసుకోవడానికి, సో అంటే బ్యాలెన్స్డ్గా వాటర్లో స్విమ్ చేసుకోవడానికి, ఆ స్టేబుల్గా ఉన్న బాడీ అనేది స్టేబుల్గా ఉండడం కోసం సో ఈ లాటరల్ సిస్టమ్ అనేది యూస్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ద వన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిష్. సో ద బాడీ షోస్ పెయిడ్ అండ్ అన్పెయిర్డ్ ఫిన్స్. సో బాడీ అనేది పెయిడ్ ఫిన్స్ ఉంటాయి అండ్ అన్పెయిర్డ్ ఫిన్స్ ఉంటాయి. సో పెయిడ్ ఫిన్స్ మీన్స్ పెల్విక్ గర్డిల్ అండ్ పెక్టోరల్ గర్డిల్. సో ద యొక్క unpaired fins వచ్చి dorsal and ventral fins are unpaired. So they are maintained balanced in the water. So these are fins are also used in the balanced in water. So they are useful for the locomotion. So these fins is useful for the locomotion ki use అవుతాయి. So once also lateral line system also sense organs గా వర్క్ చేస్తే అలాగే సేమ్ ఆఫ్ ది వాటర్లో బ్యాలెన్స్డ్గా ప్రెజర్ని స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి లాటరల్ లైన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫిన్స్ అనేది ఏం చేస్తాయి, లోకోమోషన్కి యూజ్ అవుతాయి, అలాగే మెయింటైన్స్ ద బ్యాలెన్స్ ద ఇన్ వాటర్. సో వాటర్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ఫిన్స్ అనేది యూజ్ అవుతాయి. సో పెయిడ్ ఫిన్స్ ఏంటి, పెక్టోరల్ గర్డిల్ అండ్ పెల్విక్ గర్డిల్. సో పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ అనేది. నెక్స్ట్ డార్సల్ ఫిన్స్, వెంట్రల్ ఫిన్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ది యూజ్డ్ ఫర్ ది లోకోమోషన్. సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్లో ఉంటుంది. సో ఇన్ ద ఇంటెస్టైన్ షార్క్ రోల్స్ వాల్వ్స్ ఈజ్ ప్రెజెంట్. షార్క్ టైప్ ఆఫ్ ఫిషెస్లో అయితే ఏంటంటే ఇంటెస్టైన్ అనేది స్క్రోల్ వాల్వ్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో ద నర్వస్ సిస్టమ్ కంటైన్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. సో బ్రెయిన్ ఈజ్ స్మాల్, ఇట్ విల్ నాట్ ఆక్యుపై ద ఎంటైర్ క్రేనియల్ క్యావిటీ. సో బ్రెయిన్ అనేది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. బ్రెయిన్ అనేది స్మాల్ ఇన్ సైజ్లో కనిపిస్తుంది. ఇట్ విల్ నాట్ ఆక్యుపై ద ఎంటైర్ క్రేనియల్ క్యావిటీ. సో ఇది మొత్తం క్రేనియల్ క్యావిటీలో ఆక్యుపై చేసేది ఉండదు, కొంచెం స్మాల్ ఇన్ సైజ్లో కనిపిస్తుంది. సో 10 pairs ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెజెంట్. సో 10 pairs అనేది క్రేనియల్ నర్వ్స్ అనేది ప్రెజెంట్లో ఉంటుంది. సో ఈ క్రేనియల్ నర్వ్స్ గురించి మీకు మళ్ళీ టైప్ స్టడీ చెప్పేటప్పుడు, నర్వస్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఐ విల్ డిస్కస్ ద ఎక్స్పాండ్ విత్ డీటెయిల్ స్టడీ. ఓకే. సో కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్ టైప్. సో కిడ్నీస్ అనేది మీసోనెఫ్రిక్ టైప్లో ఉన్నటువంటి ఆర్గన్స్ అనేది వర్క్ చేస్తాయి, ఎక్స్క్రీషన్లో యూజ్ అవుతాయి. సో యూరినరీ బ్లాడర్ ఈజ్ ఆబ్సెంట్. సో యూరినరీ బ్లాడర్ అనేది ఆబ్సెంట్లో ఉంటుంది. ద స్కెల్టన్ ఆఫ్ సమ్ స్పీసెస్ ఈజ్ మేడ్ బై కార్టిలేజెస్. ద స్కెల్టన్ ఆఫ్ ఫిషెస్ సమ్ స్పీషెస్ ఈజ్ మేడ్ బై కార్టిలేజెస్. స్కెల్టన్ సిస్టమ్ అంతా కొన్ని ఫిషెస్లో కార్టిలేజెస్తో ఫామ్ అవుతుంది, కొన్ని ఫిషెస్తో బోన్స్తో ఫామ్ అవుతుంది. సో కార్టిలేజెస్ మీన్స్ మృదులాస్థి బోన్స్. సో మృదులాస్థి ఎముకలు అంటారు కదా. సో దేర్ ఆర్ ద సచ్ టైప్ ఆఫ్ కార్టిలేజెస్తో బోన్స్ ఫామ్ అంటే ఆ ఫిషెస్ని కార్టిలేజెస్ ఫిషెస్ అని చెప్పి అంటారు. సో ఈ కార్టిలేజెస్ ఫిషెస్ అంతా మనకి ఎక్కడ ఉంటాయంటే కాండ్రిక్టిక్స్తో కనిపిస్తాయి. సో ఇన్ సమ్ ఫిషెస్ ఆర్ స్కెల్టన్ ఈజ్ మేడ్ బై బోన్స్. సో కొన్ని ఫిషెస్లో బోన్స్
స్కెల్టన్ సిస్టమ్ అనేది బోన్స్తో ఫామ్ ఉంటుంది. దట్స్ వై దట్ టైప్ ఆఫ్ అనిమల్స్ని బోనీ ఫిషెస్ అని చెప్పి చెప్తాం. సో దీస్ ఆర్ skeleton system of the body in the fishes. In some freshwater fishes, axial respiratory organs are present. They will take up aerial respiration. Fishes అనేవి respiratory organs ద్వారానే aerial respiration అనేది ఉంటాయి. ఏరియల్ రెస్పిరేషన్ అనేది ఫామ్ చేసుకుంటాం. ఏరియల్ రెస్పిరేషన్ అంటే బై డిఫ్యూజన్ ఆఫ్ ది స్కిన్. సో ఆల్మోస్ట్ ఆల్ అనిమల్స్లో గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో సెక్సెస్ ఆర్ సపరేటెడ్. సెక్సెస్ అనేది సపరేట్గా ఉంటాయి. సో ఈ మేల్ షార్క్ క్లాప్స్గా ప్రజెంట్. మేల్ షార్క్స్లో ఏంటంటే షార్క్ అని వింటుంటారు కదా ఫిష్ని. సో ఆ సచ్ టైప్ ఆఫ్ షార్క్స్లో క్లాప్సెస్ ఆర్ ప్రజెంట్. సో మెనీ ఫిషెస్ ఆర్ ఓవిపారస్. సో మెనీ ఫిషెస్ ఏంటేం చేస్తాయి, ఓవిపారస్ అంటే ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. సో సమ్ ఫిషెస్ ఆర్ వివిపారస్. కొన్ని ఫిషెస్ మాత్రమే వివిపారస్ అనమాట. ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫిషెస్ అమ్నియాన్ ఈజ్ నాట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్లో ఏంటంటే అమ్నియాన్ అనేది ఈజ్ నాట్ డెవలప్డ్. హెన్స్ దీస్ అనిమల్స్ ఆర్ కాల్డ్ అమ్నియోనస్. అమ్నియోనస్ అని చెప్పి అంటారు. అమ్నియోన్ అనేటువంటి లేయర్ని ఫామ్ చేస్తే దట్ టైప్ ఆఫ్ అనిమల్స్ని అమ్నియోర్స్ అంటారు. సో ఫిషెస్లో ఆ టైప్ ఆఫ్ లేయర్స్ అనేవి ప్లెజెంటాస్ అనేవి డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్లో కనిపించదు కాబట్టి దట్స్ ఆ టైప్ ఆఫ్ అనిమల్స్ని అమ్నియోర్స్ అని చెప్పి చెప్తాం. సో దట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫిషెస్. So you will see the figure. You will see చూడండి ఫిగర్ని. సో దీస్ body of the general figure of the body. So these body is divided into 3 types. Okay, మీకు కనిపిస్తుంది కదా. సో బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 types. సో బాడీ, హెడ్, ట్రంక్ అండ్ టైల్. సో హెడ్ పార్ట్లో ఏంటంటే మనకి ఐ అనేది కనిపిస్తుంది. అలాగే మౌత్ అనేది ఓపెన్ ఉంటుంది. దాని కింద మ్యాండిబులస్ అండ్ మ్యాక్సిలార్స్ అనేది అమ్ముతాయి. సో ఈ యొక్క మౌత్ కొంచెం పై వైపున సో ఎక్స్టర్నల్ నాజిల్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇంటర్నల్ నాజిల్స్ అనేవి అబ్సెంట్లో ఉంటాయి. సో దాస్ మీకు బాడీ నుంచి ఒక లైన్ ఫామ్ అయింది చూసినారా, బ్లాక్ కలర్లో డాట్స్ ఉన్నటువంటి ఫామ్ చూసారా. సో దట్స్ ద లాటరల్ లైన్. సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది సెన్స్ ఆర్గాన్స్గా వర్క్ చేస్తుంది. సో దే డిటెక్టెడ్ ద బ్యాలెన్స్డ్ విత్ ది వాటర్లో ఆస్మో రెగ్యులేషన్స్కి యూజ్ అవుతుంది అనమాట ఈ లాటరల్ లైన్ సిస్టమ్ అనేది. సో నెక్స్ట్ మీకు బాడీలో ఫిన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో పెయిడ్ ఫిన్స్ ఉంటాయి, అలాగే అన్పెయిడ్ ఫిన్స్ ఉంటాయి. సో పెయిడ్ ఫిన్స్ ఏంటి, పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ ఉంటాయి. సో తర్వాత అన్పెయిడ్ ఫిన్స్లో చూసుకుంటే డార్సల్ ఫిన్స్ అండ్ వెంట్రల్ ఫిన్స్. లాస్ట్లో మనకేముంటుంది, టెయిల్ పార్ట్. సో టెయిల్ పార్ట్ దగ్గర మనకేముంటుంది, కాడల్ ఫిన్స్ ఉంటాయి. సో కాడల్ ఫిన్స్ కన్నా బిఫోర్ మనకేముంటుందంటే యానల్ ఫిన్స్ ఉంటాయి. సో దీస్ టోటల్ బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫిష్. జనరల్గా ఉన్నటువంటి ఒక ఫిష్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పి మీరు యూ విల్ సీ ద ఫిగర్. సో ఈ ఫిగర్ని చూస్తే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే. నెక్స్ట్ నాజిల్స్ యొక్క పై వైపున ప్యారెంట్స్ యొక్క పక్కన మనకి ఓపరికులంతో కవర్ చేసి ఉంటుంది అనమాట. సో దీస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఫిష్ యొక్క స్ట్రక్చరు. సో యూ విల్ సీ ద జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ యూ విల్ ఫిషెస్ ఆర్ ది అక్వాటిక్ అండ్ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. సో బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్ అండ్ టెయిల్ పార్ట్స్. ద బాడీ హ్యాస్ ఏ స్పిండిల్ షేప్డ్. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ స్విమ్మింగ్ యూస్ అవుతుంది. సో ద బాడీ ఈస్ కవర్డ్ బై స్కేల్స్. సచ్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఈజ్ బ్లాకాయిడ్ అండ్ సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్ అండ్ garnet scales. Respiration is processed by gills. Elasmobranch fishes is gills will open the separates. So on head part lo chuskunte one pair of nostrils untayi. That's why internal nostrils is absent. And dipnoi fishes lo matram internal nostrils is present. So head part lone one pair of eyes is present. So on the lateral side of the body, lateral and sense organs is present in the body of the fish. So thus the pressure changes of the water. So water pressures ni balance chesukodaniki ee lateral line system anedi use avutundi anamata. So the body shows the paired fins and unpaired fins. So paired fins lo pectoral fins untayi and pelvic fins untayi. Alage dorsal fins, ventral fins and anal fins and caudal fins is present in the body of the fish. So these are always all fishes are useful for the balance, maintains the balance in water, at the same time useful for locomotion.
సో లోకోమోషన్కి యూజ్ అవుతుంది. సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. సో ఓకే, వెల్ డెవలప్డ్. నర్వ్ సిస్టమ్ ఆల్సో వెల్ డెవలప్డ్. బ్రెయిన్ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్. స్పైనల్ కార్డ్ ఈజ్ దేర్. So 10 pairs of cranial nerves are present. Kidneys are mesonephric type of kidneys is there in the body. Urinary bladder is absent. The skeletal system in the cartilages is formed cartilaginous fishes. So skeletal system is formed by made by bones. That's called the type of fishes name bony fishes is called. Okay. Sexes are separate. Many fishes of the oviparous. Some fishes మాత్రమే viviparous గా ఉంటాయి. These are characters of the fishes. So fish యొక్క general characters. సో ఆల్ నెక్స్ట్ వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫిషెస్ చూసుకుంటే మనకు క్లాసిఫికేషన్లో ఏంటంటే సో స్కేల్స్ని బేస్ చేసుకొని అంటే బాడీలో ఉన్నటువంటి స్కేల్స్ ఏ టైప్ ఆఫ్ స్కేల్స్ అయితే ఉంటాయో సో ఆ టైప్ ఆఫ్ స్కేల్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఫిషెస్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ద ప్లాకోడర్మీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కాండ్రిక్టిస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆస్టిక్టిస్. సో ఫస్ట్ వచ్చి ప్లాకోడర్మీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కాండ్రిక్టిస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆస్టిక్టిస్. So first you will see the placodermy. So any member of extinction group. So ఈ placodermy అంటే ఈ క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకొని డివిజన్ చేశారంటే స్కేల్స్. సో స్కేల్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ దే ఇస్ దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఫిషెస్? ప్లాకాయిడ్, సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్. ఓకే, సో ఈ సచ్ టైప్ ఆఫ్ స్కేల్స్ని బేస్ చేసుకొని ప్లాకోడర్మీ, కాండిక్టిస్, ఆస్టిక్టిస్ అని 3 టైప్స్గా ఈ బాడీని క్లాసిఫికేషన్లో ఫిషెస్ని డివైడ్ చేశారనమాట. ఓకే, ఎనీ మెంబర్ అంటే ప్లాకోడర్మీ అనిమల్స్ అంతా సో వన్స్ ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఎక్స్టింక్షన్స్ అనిమల్స్ అనమాట. సో ప్రిమిటివ్స్లో ఉన్నటువంటి జాస్ ఉన్నటువంటి ఫస్ట్ టైం ఉన్నటువంటి ఫిషెస్ వచ్చి ఫాజిల్స్. సో ఇవంతా ఫాజిల్స్లో ఉండిపోయినాయి. సో ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడైతే మాత్రం అవి ఎక్స్టింక్షన్ అనిమల్స్ ఆన్ ద ప్లాకోడర్మీస్. సో ప్లాకోడర్మీస్లో ఎక్స్టింక్షన్ అనిమల్స్ అనేటి ఆల్ ఫిషెస్ అనేటి ప్లాకోడర్మీలో ఉన్నాయన్నమాట. సో ప్లాకోడర్మీస్ చూసుకుంటే ప్రిమిటివ్ జాస్ అనేది ఫస్ట్ టైం మనము ఈ ప్లాకోడర్మీ అనిమల్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో ప్లాకోడర్మీ ఎగ్జిస్టెన్స్ త్రూఅవుట్ ద డివోనియన్ పీరియడ్. సో అంటే అబౌట్ 416 millions to 359 millions ఇయర్స్ అగో, అంటే ఎప్పుడో చాలా మిలియన్స్ ఇయర్స్ అగోలో ఈ డివోనియన్ పీరియడ్లో ప్లాకోడర్మీస్ అనేది త్రూఅవుట్ ద ఉన్నాయి. సో బట్ ఓన్లీ 2 species persist in the succeeding కార్బోనిఫెరస్ పీరియడ్. ఆఫ్టర్ ద డివోనియన్ పీరియడ్ తర్వాత కార్బోనిఫెరస్ అనిమల్స్ ఫామ్ అయినప్పుడు అంటే ఏంటి ఉభయచరాలు యాంఫీబియస్ అనిమల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు సో ఈ యొక్క 2 species మాత్రమే ప్లాకోడర్మీ స్పీసీస్ అనేది సక్సీడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆ 2 అనిమల్స్ కూడా ఏమైనాయంటే ఎక్స్టెంట్ అయిపోవడం అనేది జరిగింది. So during the Devonian, there were a dominant group occurring in all continents except South America in variety of marine and freshwater sedimentary. So only ఆ యొక్క సెడిమెంటరీస్ మాత్రమే వాటి యొక్క అవశేషాలు ఉంటాయి కదా, అవశేషాలు మాత్రమే మెరైన్ వాటర్లో ఫ్రెష్ వాటర్లో అడుగు భాగంలో అది సౌత్ అమెరికాలో కనిపించిన తర్వాత దట్స్ టైప్ ఆఫ్ అనిమల్స్ ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు అంతరించిపోయాయని చెప్పి ప్లాకోడర్మీస్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో ఉన్నటువంటి స్కేల్స్ వచ్చి ప్లాకాయిడ్ స్కేల్స్. సో ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి ఈ యొక్క ప్లాకోడర్మీలో మనకి కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ దే డివైడ్ ద సెకండ్ వచ్చి కాండిక్టిస్. సో కాండిక్టిస్ ఈజ్ క్లాస్ ఆఫ్ జాడ్ ఫిష్ హ్యావింగ్ ఏ కార్టిలేజస్ స్కెల్టన్. సో కార్టిలేజస్ స్కెల్టన్ ఉండడం వల్ల సో దీన్ని కార్టిలేజస్ ఫిషెస్ అని చెప్పి చెప్తారు. సో కాండిక్టిస్లో కార్టిలేజస్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్గా ఏంటంటే ఏ టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయంటే ఇంక్లూడింగ్ షార్క్స్, రే ఫిషెస్, స్కేట్ ఫిషెస్, కైమీరాస్. సో దేర్ ఆర్ మోస్ట్లీ మెరైన్ ఫిషెస్. సో ఇందులో ఎక్కువగా ఏముంటాయంటే మెరైన్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదర్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఆఫ్ బోనీ ఫిషెస్. ఇవి కాకుండా ఆస్టిక్టిక్స్ అంతా బోనీ ఫిషెస్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ఏంటంటే కాండిక్టిస్ అనేది ఫస్ట్ టైం అంటే క్లాస్ యొక్క
జాస్ ఫిషెస్ ఉన్నటువంటి కార్టిలేజ్ స్కెల్టన్ ఉన్నటువంటి అనిమల్స్ వచ్చి కాండిక్టిస్ అనిమల్స్. సో దీంట్లో ఏ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయంటే షార్క్స్ అండ్ రేస్ అండ్ కైమిరాస్ అండ్ స్కేట్స్ అనేటువంటి మెరైన్ ఫిషెస్ అనేవి ఎక్కువగా దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ కాండిక్టిస్ యొక్క క్లాసిఫికేషన్లో చూసుకుంటే ఏంటంటే సెలాచి అండ్ హాలోసెఫాలి అనేటువంటి కాండిక్టిస్ ఇస్ ఫిషెస్ ఇంక్లూడింగ్ ద డివిజన్ ఆఫ్ ది gnathostomato. So gnathostomato, as they have jaws, the division in gnathostomato includes all the vertebrates having jaws. So gnathostomato లో ఏంటంటే మీకు కార్డేటా క్లాసిఫికేషన్లో చూసుకున్నప్పుడు వర్టెబ్రేట్స్ నుంచి 2 క్లాసెస్ డివైడ్ అవుతాయి. ఏనేత నేతోస్టోమేటా అని చెప్పాను కదా. సో ఏ నేతలో ఏంటంటే జాస్ అనేటి ఆబ్సెంట్లో ఉంటాయి. దాంట్లో మనకు కనిపించేటువంటి ఒక అనిమల్ సైక్లోస్టోమేటా అనిమల్స్. సో నేతోస్టోమేటాలో ఫస్ట్ ఏర్పడిన ఫిషెస్ వచ్చి ప్లాకోడర్మీ ఫిషెస్. ఆఫ్టర్ దట్ ది సెకండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫిషెస్ వచ్చి కాండిక్టిస్. సో ఆఫ్టర్ దట్ ది ఫార్మేషన్ ఇన్ థర్డ్ టైప్ ఆఫ్ ఫిషెస్ వచ్చి ఆస్టిక్టిస్ అనమాట. సో ప్లాకోడర్మీస్ అనిమల్స్ అంతా ఎక్స్టింక్షన్ అయిపోయినాయి కాబట్టి సో ఇంకా లైవ్లో ఉన్నటువంటి ఫిషెస్ రెండే ఫిషెస్, ఒకటి కాండిక్టిస్ ఫిషెస్, సెకండ్ ఆస్టిక్టిస్ ఫిషెస్. సో కాండిక్టిస్ ఫిషెస్ అంతా కార్టిలేజెస్తో ఫామ్ అయినటువంటి స్కెల్టల్ సిస్టమ్ ఉంటుంది. సో ఆస్టిక్టిస్ చూసుకుంటే టోటల్ బోన్స్తో తయారైనటువంటి బోనీ ఫిషెస్ అనేది ఫామ్ అవుతాయి. సో యూ విల్ సీ ద చూడండి. సో కాండిక్టిస్ కార్టిలేజెస్ ఫిషెస్ ఉంటాయి. ఆస్టిక్టిస్లో ఏంటంటే బోనీ ఫిషెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ కాండిక్టిస్ని మళ్ళీ 2 సబ్ క్లాసెస్గా డివైడ్ చేశారు, ఎలస్మోబ్రాంకే అండ్ హాలోసెఫాలి. సో ఎలస్మోబ్రాంకేలో మనకి ఏంటంటే షార్క్, రేస్, స్కేట్స్, సా ఫిషెస్ అంటే సెలాచీని మళ్ళీ డివిజన్ చేస్తే సెలాచీ గ్రూప్ని సబ్ క్లాస్ చేసినప్పుడు మనం ఎలస్మోబ్రాంకే కింద ఈ షార్క్స్ అంటే స్కోలేడాన్ చూస్తుంటారు కదా మీరు. సో స్కోలేడాన్ భూమిని ఈ షార్క్స్ని సా ఫిషెస్ అంటే ప్రెస్టిస్. మీరు కిందాక లాస్ట్ టైం క్లాస్లో ల్యాబ్ చెప్పేటప్పుడు ప్రెస్టిస్ గురించి చెప్పాను కదా. సో దట్స్ టైప్ ఆఫ్ ది షా ఫిషెస్ అనమాట. సో హాలోసెఫాలస్లో ఏంటంటే కైమిరాస్ అనే ఫిషెస్ని యాడ్ చేశారు. సో ఇప్పుడు కాండిక్టిస్ యొక్క కింగ్డమ్ చూసుకున్నప్పుడు అనిమియా, పైలం వచ్చి కార్డేటా, సబ్ పైలం వచ్చి వర్టిబ్రేటా. సో డివిజన్ వచ్చి జ్ఞాతోస్టోమేటా, సూపర్ క్లాస్ వచ్చి పైసెస్, క్లాస్ వచ్చి కాండిక్టిస్. సో కాండిక్టిస్ యొక్క క్యారెక్టర్స్ మనం చూసుకుంటే సో దెర్ ఆర్ ద మోస్ట్లీ మెరైన్ అనిమల్స్. దే కంటైన్ ఏ పెయిర్ ఆఫ్ జాస్. దేర్ జాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో జాస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి జాస్ ఉంటాయి. సో మోస్ట్లీ మెరైన్ ఫిషెస్ ఉంటాయి. వేల్ షార్క్స్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ వర్టెబ్రే అండ్ లార్జెస్ట్ ఫిష్ అనేది లార్జెస్ట్ ఫిష్ ఏదంటే వేల్ షార్క్స్ అనమాట. సో సమ్ వేల్ షార్క్స్ మెజర్ అప్ టు 15 meters ఇన్ లెంత్. 15 meters లెంత్ ఉన్నటువంటి ఫిషెస్ వచ్చి వేల్ షార్క్స్ అనమాట. ఓకే. ద లార్జెస్ట్ ఫిష్ ఇన్ ద సెకండ్. ఓకే. సో ద మౌత్ ఇన్ ద ప్రజెంట్ వెంట్రలీ సైడ్లో ఉంటుంది మౌత్ అనేది. దే కంటైన్ కార్టిలేజెస్ ఎండోస్కెల్టన్ ఉంటుంది. ద డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం సాల్ట్స్ ప్రొవైడ్ స్ట్రెంత్ టు ఈట్. సో కాల్షియం సాల్ట్స్ అనేవి ప్రొవైడ్ టు స్ట్రెంత్ ఇన్ టు ఈట్ కార్టిలేజెస్ ఎండోస్కెల్టన్. సో ద నోటోకార్డ్ ప్రజెంట్ త్రూఅవుట్ ద లైఫ్. నోటోకార్డ్ అనేది ప్రజెంట్ త్రూఅవుట్ ద లైఫ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కంటైన్ హెట్రోసెరల్ టైల్. సో మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్లో అయితే హెట్రోసెరల్ టైల్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ద టైల్ హ్యాస్ 2 lobes. ద అప్పర్ లోబ్ హ్యాస్ ఎలాంగేటెడ్ టు అండ్ vertebrate exists into it a shorter lower lobe. సో టైల్లో 2 lobes ఉంటాయి, ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది అనమాట. సో గివ్ రైజ్ టు ద డిస్టింక్షన్ హెట్రోసెరల్ టైల్. సో దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ ద హెడ్ టైల్ ఈస్ ద హెట్రోసెరల్ టైల్. సో ఒకటి ఫిన్స్ టైప్లో ఉంటాయి కదా, దట్ ఈస్ ఒకటి స్మాల్ సైజ్లో ఉంటుంది, ఒకటి షార్ట్ స్టైల్లో ఉంటుంది, లార్జ్ సైజ్లో ఉన్నటువంటి లోబ్స్ అనేవి ఉంటాయి. సో దట్స్ వై ద టైల్ ఆఫ్ ది కాల్డ్ ఇస్ హెట్రోసెరల్ టైల్ అంటారు. ద స్కిన్ ఈజ్ కవర్డ్ బై ది ప్లాకాయిడ్ స్కేల్స్ లేదా సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి సమ్ ఫిషెస్లో ప్లాకాయిడ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్లో మాత్రం మనకి సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే. Their teeth are modified placoid scales are not attached to the jaw bones. So ఈ placoid scales అనేది jaw bones తో కలవన్నమాట. So there are embedded into the tissue.
ఓల్డ్ టీత్ ఫాల్ అండ్ కంటిన్యూస్లీ రీప్లేస్డ్ బై న్యూ టీత్ ఫామ్ బిహైండ్ ఇట్. సో ఓల్డ్ టీత్స్ అంతా ఫాల్ అయిపోతాయి అండ్ కంటిన్యూస్లీ అంటే వెంటనే రీప్లేస్ ద న్యూ టీత్స్. బట్ హ్యూమన్స్లో అయితే అలా కాదు, ఒకసారి మిల్క్ టీత్ అనేసి వెళ్ళిపోతే పర్మనెంట్ టీత్స్ ఫామ్ అయితే నెక్స్ట్ ప్లేస్లో ఫార్మేషన్ అనేది టీత్ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫిషెస్లో ఏంటి, సో ఓల్డ్ టీత్స్ అనేవి వెళ్ళిపోయే కొద్దీ కొత్త టీత్స్ అనేవి న్యూ టీత్స్ అనేవి ఫామ్ అవుతూ వెనకల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ హ్యూమన్స్లో అలా జరగదన్నమాట. వన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మూమెంట్స్లో ఏంటంటే వన్స్ టీత్స్ అనేవి ఫామ్ అయిపోయిన తర్వాత మిల్క్ టీత్స్ అనేటప్పుడు మాత్రమే పర్మనెంట్ టీత్స్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఎలాంటి చేంజెస్ అనేవి టీత్స్లో మనకి కనిపించదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ది కంటైన్స్ 5 to 7 pairs ఆఫ్ గిల్స్. సో ఇక్కడ 5 to 7 pairs ఆఫ్ గిల్స్ అనేవి ఉంటాయి. అలాగే గ్యాసెస్ ఎక్స్చేంజ్ త్రూ ద వాటర్ కరెంట్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఓవర్ ద గిల్స్. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంతా వాటర్ ద్వారా ఈ యొక్క గిల్స్లోనే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దే ల్యాక్ ఎయిర్ బ్లాడర్స్ అనేవి ల్యాక్ అయి ఉంటాయి. సో దే స్విమ్ యాక్టివ్లీ టు అవాయిడ్ సింకింగ్. సో ఎయిర్ బ్లాడర్స్ లేకపోవడం వల్ల స్విమ్ చేయడం అనేది యాక్టివ్గా జరుగుతుంది అనమాట. సో దేర్ ఆర్ ద కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. తెలుసు కదా మీకు, బాడీ టెంపరేచర్ అనేది ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిషెస్ ఉన్న ఏరియాస్లో 20 degrees సెంటిగ్రేడ్స్ ఉంటే సరౌండింగ్స్లో బాడీ టెంపరేచర్ కూడా 20నే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉండింది అనుకోండి, బాడీ టెంపరేచర్ కూడా 100 ఉంటుంది. సో -degreesలో ఉండింది అనుకోండి ఒకవేళ పోలార్ రీజన్స్లో. సో దట్స్ వై ఆ టైప్ ఆఫ్ ఫిషెస్లో కూడా -degrees అంటే ఆ సరౌండింగ్స్ ఏ టెంపరేచర్ అయితే ఉంటుందో సో బాడీ టెంపరేచర్ కూడా ఆ విధంగా మార్చుకునేస్తుంది అనమాట. సో దట్స్ ద కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ద ప్రెడేటరీ ఫిషెస్ అంటే దానికంటే చిన్న సైజులో ఉన్నటువంటి ఫిషెస్ని ఫీడింగ్గా తీసుకుంటుంది. అలాగే క్రస్టేషియన్స్ లార్వాస్ని, మొలస్కా అనిమల్స్ని ఇది ఫుడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సమ్ ఫుడ్ పార్టికల్స్ లైక్ ప్లాంక్టన్ వాటర్ కరెంట్ పాసెస్ త్రూ ద మౌత్, ప్యారెంట్స్ అండ్ గిల్స్. సో మౌత్లోకి ప్యారెంట్స్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళడం అనేది అంటే డైజెస్టివ్ సిస్టంలోకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. ద హార్ట్ ఈస్ 2 chambers కంటైన్ 1 auricle అండ్ 1 ventricle. ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. ప్రొటెక్టెడ్ ద vertebrates. సో సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెల్ డెవలప్డ్. దే హ్యావ్ ద అబిలిటీ టు డిటెక్ట్ దేర్ ప్రే ఎలక్ట్రికలీ. సో సెన్స్ ఆర్గన్స్ అనేది వెల్ డెవలప్లో ఉండి ప్రే ఎలక్ట్రికల్గా అంటే కొన్ని ఫిషెస్లో మీకు టార్పిడో చూస్తుంటారు, ఎలక్ట్రిక్ ఫిష్ అని చెప్పాను కదా. సో షాక్స్ని గురి చేసి ద ప్రేస్ని అంటే ఫుడ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాగే షాక్స్లో కూడా కంటైన్స్ ఎలక్ట్రో రిసెప్టార్స్ అండ్ దేర్ హెడ్ పార్ట్లో ఎలక్ట్రో రిసెప్టార్స్ అనేవి ఫామ్ ఉంటాయి. సో విచ్ క్యాన్ సెన్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్ జనరేటెడ్ బై ద మూమెంట్ ఆఫ్ దేర్ ప్రే. సో దాని నుంచి దాటుకొని వెళ్ళిపోయేటువంటి ఏదైనా ప్రే అవుతుంది అంటే ఫుడ్ దొరికింది అనుకుంటే సో ఆ ఫుడ్ పైన ఎలక్ట్రికల్ కరెంట్ రిసెప్టార్స్ నుంచి సిగ్నల్స్ పాస్ చేయడం అది స్టేబుల్ అయిపోతుంది అంటే కదలకుండా ఉండిపోతుంది కదా. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తుందంటే దాన్ని ఫుడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ దెమ్ నావిగేషన్. అలాగే ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళకూడదు అని చెప్పి నావిగేషన్ లాగా కూడా ఈ యొక్క సెన్స్ ఆర్గన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. It also has a sensory cells in the lateral lines organs. Once lateral line system kuda lateral line kuda sense organs ga work చేస్తుంది. So which detect all the kinds of vibrations, motions, water presence. ఏమన్నా వైబ్రేషన్స్ జరిగినప్పుడు వాటర్లో, మోషన్స్ జరిగినప్పుడు, కదలికలు జరిగినప్పుడు, సో వాటర్ ఏమైనా ప్రెజర్ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఆ ఫిష్ అనేది కొట్టుకొని పోకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం ఈ లాటరల్ లైన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. So some of them possess electric organs or poison stings which are used to defense as well as predation. కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయి, కొన్ని ఫిషెస్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ నుంచి పాయిజన్ స్ట్రింగ్స్ రిలీజ్ చేయడం వల్ల సో ద డిఫెన్స్ ఆఫ్ ది యాజ్ వెల్ యాజ్ ది ప్రెడేషన్ అంటే వాటి నుంచి రక్షించుకోవడం కోసం ఈ పాయిజన్ స్ట్రింగ్స్ నుంచి పాయిజన్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే ఎలక్ట్రికల్ ఆర్గాన్స్ నుంచి ఎలక్ట్రికల్ షాక్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. So the digestive system comprises a mouth, pharynx, stomach, intestine and flora present on the ventral side. సో ఇక్కడ డైజెస్ట్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, మౌత్ ఉంటుంది, ప్యారెంట్స్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది,
intestine, and colcula present in the ventral side ఉంటుంది. సో colcula has a dual function in females. colcula అనేది dual function, రెండు functions చేస్తుంది ఎక్కడ ఫీమేల్స్ అనిమల్స్. అండ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ రీప్రొడక్టివ్ ఆర్గాన్, ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్క్రీషన్. ఇది ఎక్స్క్రీషన్కి యూజ్ అవుతుంది. అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఓపెనింగ్ కూడా ఈ యొక్క colcula అనేది ఫీమేల్స్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ సపరేటెడ్గా ఉంటాయి. సో అండ్ హ్యావ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో స్కేట్స్ అండ్ సమ్ స్కార్స్ ఆర్ ద ఓవిపారస్ అనిమల్స్. సో మోస్ట్ ఆఫ్ ది షార్క్స్ ఆర్ ది ఓవిపారస్, ఓకే, అండ్ ఫ్యూ ఆఫ్ ది వివిపారస్. కొన్ని అనిమల్స్ మాత్రమే వివిపారస్ అంటే పిల్లల్ని కంటాయి అన్నమాట. మన మ్యాక్సిమం ఆల్ అనిమల్స్ వచ్చి గుడ్లు పెట్టి డెవలప్మెంట్ అనేది చేసుకుంటుంది. అబౌట్ మేల్స్ బియర్స్ క్లాప్స్ ఆన్ దర్ పెల్విక్ ఫిన్స్, దేర్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ స్పెన్స్ ద colcula ఆఫ్ ది ఫీమేల్స్. సో ఈ పెల్విక్ ఫిన్స్ దగ్గర ఉన్నటువంటి క్లాస్పర్స్ ఏం చేస్తాయంటే దేర్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్పెర్మ్స్ని colcula దగ్గర ఉన్నటువంటి ఫీమేల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తాయి అన్నమాట. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కాండిక్టిస్ ఈజ్ స్కోలియోడాన్, రైనోసా, రింకోడాన్. రింకోడాన్ మీన్స్ వేల్ అనమాట. ట్రిగాన్, సో ట్రిగాన్ వస్తే స్ట్రింగ్ రే అంటే పాయిజన్ స్ట్రింగ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఇది. సో టార్పిడో వచ్చి ఎలక్ట్రిక్ రే ఉంటుంది. సో ప్రెస్టిస్ వచ్చి సాఫిష్ గొడ్డలాగా ఉంటుంది అనమాట. సో కైమీరా. సో సీ సచ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కాండిక్టిస్. వాట్ అబౌట్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కాండిక్టిస్? స్కోలియోడాన్, రింకోడాన్ and trigon and torpedo. So these are examples of the caudictis. Okay. So these are general characters of the caudictis. సో దెర్ ఆర్ మోస్ట్లీ కాండిక్టిస్ క్యారెక్టర్స్ ఒకసారి వన్స్ అగైన్ చూసుకుంటే, సో దెర్ ఆర్ మోస్ట్లీ మెరైన్ ఫిషెస్, పెయిడ్ జాస్ ఉంటాయి. అలాగే సెకండ్ లార్జెస్ట్ ఫిషెస్ అంతా ఈ కాండిక్టిస్లో కనిపిస్తాయి. ద మౌత్ ఈజ్ ప్రెజెంట్ వెంటలీ కార్టిలేజస్ ఫిషెస్. సో నోటోకార్డ్ అనేది త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది. సో హెట్రోసెరల్ స్టైల్ ఉంటుంది. సో స్కిన్ కవర్డ్ విత్ ది స్కేల్స్, సైక్లాయిడ్ స్కేల్స్, సమ్ అనిమల్స్లో ప్లాకాయిడ్ స్కేల్స్ ఉంటాయి. అండ్ టీత్స్ ఆర్ మోడిఫైడ్ ఇన్ ద ఓల్డ్ టీత్స్ వెళ్ళిపోయినప్పుడు కంటిన్యూస్లీ రీప్లేస్ విత్ ద న్యూ టీత్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దే కంటైన్స్ 5 to 7 pairs of gills used in the respiratory organs. So air bladder is avoiding the lack of sinking of the water, swimming the free swim. So there are the cold-blooded animals. So there are the predatory fishes in the small in size fishes and crustaceans and molluscs is feeding in the body. So heart is 2 chambers, one is auricle and second one is the ventricle. So they contain brain and spinal cord. So 10 pairs of spinal nerves is body in the body. So sense organs is developed. Okay. So lateral line system is well developed. Next, digestive system is comprised of mouth, pharynx, stomach and intestine and colcula. So colcula is dual role in the female organs. So once excretion and second reproductive opening. So male and females are separated. So internal fertilization is occurs in the fishes, caudictis fishes. So some sharks and skates low oviparous animals. So most of the sharks are viviparous animals. So most of the fishes anta oviparous animals. So some fishes maatrame viviparous animals. So male ఫిషెస్లో ఉన్నటువంటి క్లాస్పర్ ఏం చేస్తుంది, పెల్విక్ ఫిన్స్ దగ్గర ఉన్న క్లాస్పర్ ట్రాన్స్ఫర్ ద స్పెర్మ్ టు ద ఫిమేల్ అనిమల్స్ యొక్క colcula దగ్గరికి తీసుకొని వెళ్తుంది అనమాట. సో కాండిక్టిస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో దట్ ఈస్ ద స్కోలియోడాన్, రింకోడాన్ అండ్ ట్రిగాన్, టార్పిడో, ప్రెస్టిస్, కైమీరా. సో దీస్ సచ్ టైప్ ఆఫ్ animals in the caudictis. You will see this is the prestis. So prestis means saw fishes. So if saw fishes lo meeku already cheppanu. So body anedi head, trunk and tail. So head lo entante meeku
సా టైప్లో ఉన్నటువంటి రోస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రోస్టమ్ పైన టీత్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ద డిగ్గింగ్ ఆఫ్ ది ఎర్త్ డిగ్ చేసుకోవడానికి, ఏదైనా హాని చేసినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క రోస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ హెడ్ పార్ట్లో వన్ పేర్ ఆఫ్ ఐ, వన్ పేర్ ఆఫ్ ది స్పైరకిల్స్ ఉంటాయి. సో స్పైరకిల్స్ నుంచి వాటర్ అనేది ఈ యొక్క ఉపరికులంకి ఫామ్ అవ్వడం వచ్చేది. సో దీంట్లో ట్రంక్ పార్ట్లో పెక్టోరల్ ఫిన్స్ ఉంటాయి. సో పెల్విక్ ఫిన్స్ అండ్ డార్సల్ ఫిన్స్. సెకండ్ డార్సల్ ఫిన్స్ని అడిపోస్ ఫిన్స్ అంటారు. సో టైల్స్ ఏంటి హెట్రోసెల్ అంటే ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద ప్రెస్టిస్ అనిమల్ అనమాట, అంటే సా ఫిషెస్. ఓకే, సో దీన్ని చూడండి. సో దిస్ ద స్కోలియోడాన్ అనిమల్స్. సో స్కోలియోడాన్ అనిమల్స్లో మనకు కనిపించేటువంటి పెక్టోరల్ ఫిన్స్, పెల్విక్ ఫిన్స్, యానల్ ఫిన్స్, డార్సల్ ఫిన్స్ అండ్ caudal fins. This is the scoliodon of the figure. So this is the okay. So this is the Condictis classification. So tomorrow class లో నేను ఆస్టిక్టిస్ గురించి చెప్తాను. సో హెవీగా ఉంటుంది అది ఇంకొంచెం, అందుకోసం అని చెప్పి. ఓకే, సో దీస్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫిషెస్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు కాండిక్టిస్ వరకు మనం తెలుసుకున్నాం కదా. సో టుమారో క్లాస్లో ఐ విల్ కంప్లీట్ ద ఆస్టిక్టిస్ జనరల్ క్యారెక్టర్స్, దాంట్లో ఉన్నటువంటి అనిమల్స్ ఏమున్నాయి, సో వాటి గురించి మనం నెక్స్ట్ టుమారో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.